హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. చాలామంది మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు, నా నంబర్ తెలిసిన వాళ్ళ నంబర్కి మెసేజ్లు చేస్తున్నారు. విజయవాడలో ఫుల్ ఫ్లడ్స్ వస్తున్నాయని టీవీలో చూస్తున్నాము, మీరు ఎలా ఉన్నారని. సో అందుకనే ప్రతి ఒక్కళ్ళకి రిప్లై చేయడం అవ్వదు కాబట్టి ఇట్లా నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది మా ఇంటి దగ్గర అబ్బా, మా ఇంటి పక్కనే, వెరీ నియర్ బై పొలాలు. ఇవన్నీ కంప్లీట్గా రైస్ వేసిన పొలాలు, కంప్లీట్గా వాటర్లో మునిగిపోయాయి. లక్కీగా మా ఇల్లు ఉన్న ప్లేస్ అయితే ఏ ప్రాబ్లము లేదు అక్కడ తప్ప. ఇది మళ్ళీ మా ఇంటి చుట్టూనే, మా అపార్ట్మెంట్లోకి మాత్రం నీళ్లు రాలేదు అంతే. రిమైనింగ్ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ బాగా ఎఫెక్ట్ అయినాయి. ఇది కూడా మా ఇంటికి వెరీ నియర్ బై నేషనల్ హైవే. ఇక్కడ మోడల్ డైరీ, రెస్టారెంట్లు అవన్నీ ఉంటాయి. ఏలూరు, విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళే హైవే అన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ హైవే కనెక్ట్ అవుతాం అన్నమాట. సో ఈ ఏరియా అంతా కూడా ఫుల్ ఫ్లడ్ వచ్చింది. ఈ ఏరియాలో కాలేజెస్ అవన్నీ ఉంటాయి, శ్రీ చైతన్య, నారాయణ, ఎన్ని కాలేజెస్ ఉంటాయి అవన్నీ కూడా క్లోజ్ చేసేసి పిల్లల్ని అది పంపించేశారు ఇక్కడ నుంచి. ఇదంతా బుడమేరు అని వాగ్ వస్తుంది అనమాట, దానికి రిలేటెడ్ వాటర్ ఇదంతా. సో చాలా అంటే చాలా ఘోరంగా ఉంది సిచ్యుయేషన్. ఇక్కడ విజయవాడలో చాలా ప్లేసెస్లో పీపుల్ అయితే చాలా సఫర్ అవుతున్నారు. ఎవరికి తోచిన హెల్ప్ వాళ్ళు చేస్తున్నారు. ఫుడ్ డబ్బుల రూపంలో చేసేవాళ్ళు డబ్బుల రూపంలో హెల్ప్ చేస్తున్నారు, బట్టలు ఇచ్చేవాళ్ళు బట్టలు ఇస్తున్నారు. నాకు తెలిసి ఇన్ని 50 years 60 yearsలో ఇంత హెవీగా ఫ్లడ్ రావడం అనేది ఇదేనంట. మామూలుగా కృష్ణకి పైన వర్షాలు పడి పైన స్టేట్స్లో పైనుంచి వచ్చే నీళ్లతో కృష్ణానది ఓవర్ఫ్లో అయ్యి అప్పుడు రావడమే కానీ ఇట్లా వర్షాలు ఎక్కువ పడి వాగు బాగా వచ్చి ఇట్లా చాలా ప్లేసెస్ ఇంత సివియర్గా ఎఫెక్ట్ అవ్వడం అనేది 50-60 yearsలో అయితే మాత్రం ఇదేనంట. చాలా సివియర్ ఎఫెక్ట్ ఉంది. ఇదైతే మా ఇంటి దగ్గర నుంచి ఆపోజిట్, ఇందాక చూపించింది ఒక సైడ్ అయితే ఇది ఇంకో సైడ్. ఇది తాడిగడప, చోడవరం అని అంటారనమాట. అవనిగడ్డకి కనెక్ట్ అయ్యే రూట్ అనమాట. ఇది కృష్ణానది పక్కనే ఉంటుంది. చూడండి లిటరల్లీ ఎలా ఉందో. ఇంకా తగ్గింది వాటర్. ఇది ఇవాళ తీసిన క్లిప్పింగ్ ఇదైతే. నిన్న అయితే లిటరల్లీ రోడ్కి టచ్ అవుతా ఉందంట వాటరు. నిన్న ఇదంతా తగ్గి వెనక్కి వెళ్ళిన తర్వాత ఇవాళ ఇలా కనిపిస్తుంది. చాలా అంటే చాలా ముందుకు వచ్చిందంట నిన్నైతే. అసలు ఇది చూస్తేనే నాకు మామూలుగానే నీళ్ళంటే చాలా భయం. బాగా ఏదో సినిమాలో కనుక నాగార్జున బ్రిడ్జ్ దాటడానికి కళ్ళు మూసుకొని బలవంతంగా దాటుతాడు చూసారా, అట్లా హెవీ ఫ్లో ఉన్నప్పుడు నాకు బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలన్నా కూడా భయమే. ఎందుకో నాకు అంత భయమే, ఫియర్ వస్తుంది వాటర్ చూస్తే. అలాంటిది ఇంత దగ్గర నుంచి ఇవి చూస్తే చాలా అంటే చాలా భయం వేసిందబ్బా. నాకు భయం సంగతి పక్కన పెడితే అసలు ఆ ఇళ్లల్లో ఉండేవాళ్ళు ఎలా, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దామన్నా కూడా ఇక్కడైతే అసలు వెళ్ళడానికి స్కోప్ కూడా లేదు. కొన్ని ప్లేసెస్లో అయితే బోట్స్ ఉన్నాయి, బోట్స్లో వెళ్ళి అసలు యాక్చువల్లీ ఆ ప్లేసెస్లో వాళ్ళందరినీ ఖాళీ చేసేసి ఇది ఉంటాయి కదా పునరావాస కేంద్రాలని, వాటికి పంపించారనమాట. బట్ చాలా ప్లేసెస్లో అయితే నీళ్ళల్లో ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. బట్టలకు సాయం చేసేవాళ్ళు బట్టలు, డబ్బుగా సాయం చేసేవాళ్ళు డబ్బు, పాలు, చిన్నపిల్లలకైతే అసలు పాలు, ముందు మంచినీళ్ళు లేవు. మాకు తెలిసిన వాళ్ళే చాలామంది చాలా సఫర్ అవుతున్నాయి కూడా మేము విన్నాము. మేము అదే అనుకున్నాం, మా ఒక్క అపార్ట్మెంట్ మాత్రమే నీళ్లు ఎక్కువ లేవు. ఆ ఏరియా మా పక్కనే వెరీ నియర్, అసలు 2 minutes డిస్టెన్స్లో ఉన్న ప్లేస్ కూడా, ఒక కాలనీ కూడా ఫుల్గా మునిగింది నీళ్ళల్లో, మోకాళ్ళ లోతు నీళ్ళల్లో. మా ఒక అపార్ట్మెంటే హైట్లో ఉందో ఏమో, మా దానిలోకి మాత్రం రాలేదు. చుట్టూ ఫుల్ ఎఫెక్ట్ అయిపోయింది. అసలు చూడండి, ఇది ఇప్పుడు తీసిన క్లిప్పింగ్. నిన్న అయితే అసలు ఇంకా చాలా పైకి ఉన్నాయంట వాటరు. అసలు కృష్ణానది ఏరు ఏకమైందంటారు చూసారా, అలా అనిపించింది. అమ్మో, నిజంగా అబ్బా, నేచర్ ముందు మనం నథింగ్ అనిపిస్తుంది ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ చూసినప్పుడు. మేము కూడా ఏదో ఎవరికి తోచిన హెల్ప్ వాళ్ళు చేస్తారంటారు కదా, నేను కూడా దానికి ఫుడ్ ప్యాకింగ్ దగ్గరికి వెళ్ళాను అనమాట, దాంట్లో హెల్ప్ చేయడానికి. సో ఏదో ఒకటి ఎవరికి తోచింది వాళ్ళు ఏదో ఒకటి, ఇలాంటి టైంలోనే మనం ఒకళ్ళకొకళ్ళు మంచి హెల్ప్ చేయడం అనేది చూపించేది. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే వేరే మనకు అవసరం లేనప్పుడు ఎవరెంత ఇది చేసినా అది మనకి ఇది ఉండదు. అవసరం టైంలో హెల్ప్
హెల్ప్ అనేది, అవసరం ఉన్నప్పుడు చేసిన హెల్ప్ అనేది చాలా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అసలు ఇవాళ కూడా వాన పడింది నేను బయటికి వెళ్ళినప్పుడు. ఇది ఇందాక నేను అనుకున్నాను అసలు ఇంకా నయ్యం తగ్గుతుంది అనుకునే టైంలో మళ్ళీ మంచిగా వాన పడుతుంది, వామ్మో అని చెప్పి భయం వేసింది. నేను ఇంకొక ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను అనమాట. హెల్ప్ కూడా చేద్దాము, మనకి వీలైనంత వరకు ఏదో ఒకటి హెల్ప్ చేయాలన్నట్టు కొంతమందిని కలిసి మేము బయటకు వెళ్ళాము. ఈ ప్లేసెస్ దగ్గర ఎక్కడ ఏమన్నా అవసరం ఉన్న పాలు కానీ ఫ్రూట్స్ కానీ అలా ఏమన్నా అవసరం ఉంటే ఇవ్వచ్చు అన్నట్టుగా. సో అదనమాట విజయవాడ పరిస్థితి. సో చాలామంది అడుగుతున్నారు. ఇదైతే మా ఇంటికి వెరీ నియర్ బై ప్లేసెస్. చూడండి అసలు ఇదంతా కృష్ణానది, పక్కనే ఏరు, ఇలా ఫుల్ హెవీ వాటర్ వల్ల ఇలా వచ్చేసింది అనమాట. చాలామంది నాకు చాలా కన్సర్న్తో ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, గౌతమి మీరు ఎలా ఉన్నారు, మీది విజయవాడే కదా, మీ ఏరియా కూడా ఎఫెక్ట్ అయిందా, చాలామంది మెసేజెస్ చేశారు. ఈవెన్ మన యూట్యూబర్స్ కూడా చేశారు, నాకు నా నంబర్ తెలిసిన వాళ్ళు చేశారు, ఇన్స్టాగ్రామ్లో చేశారు ఏంటి అని చెప్పి. నేనైతే ఓకే అబ్బా, మా ఇల్లు ఉన్న ప్లేస్ అయితే ఒక్కటి మాత్రం ఏమీ కాలేదు, మా ఇల్లు ఒక్కటే ఏమీ కాలేదు, ఆ ప్లేస్ మాత్రమే. ఇంకా చుట్టుపక్కల అంతా ఫుల్ మునిగిపోయింది. 2-3 రోజుల నుంచి పాలు కూడా లేవు, కూరగాయలు కూడా, ఈ ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి వచ్చే మెయిన్ నేషనల్ హైవే ఏదైతే ఉందో అది కట్ అయిపోయి ట్రాన్స్పోర్ట్ లేక వెజిటబుల్స్, ఫ్రూట్స్ లాంటివి కూడా కొన్ని ఆగిపోయినాయి. సో దానివల్ల షాప్స్లో కొంచెం ఆ స్కార్సిటీ ఉంది. కూరగాయలు పాల విషయంలో బాగా ఉంది పాలు. ఎందుకంటే విజయవాడలో 2 పెద్ద డైరీలు ఉన్నాయి, విజయ డైరీ అండ్ మోడల్ డైరీ అని. మీకు ఆ మోడల్ డైరీ చూపిస్తాను, అది కూడా నేను క్లిప్పింగ్ తీశాను. అది మునిగిపోయింది, విజయ డైరీ మునిగిపోయి 2-3 రోజులు పాలు ఉండవని చెప్పారనమాట ముందుగానే. సో మాకు ఇంటికి వచ్చి పాలు పోసే అతను కాబట్టి మాకు ప్రాబ్లం లేదు. బట్ మేము ఎందుకైనా మంచిది, ఎవరికైనా అవసరమైనా ఇవ్వడానికి ఉంటాయని చెప్పి మేము తెప్పించి పెట్టాం అనమాట. ఎవరన్నా కావాలన్నా కూడా అడగండి, మేము అరేంజ్ చేస్తాము అని చెప్పి. అది పరిస్థితి. ఇదైతే ఈ చోడవరం, తాడిగడప, చోడవరం, పులపాక అని ఊర్లు ఉంటాయన్నమాట. ఇవన్నీ పొలాలు అన్నీ నీళ్ళల్లో ఉన్నాయి, అసలు చెరుకు తోటలు అన్నీ నీళ్ళల్లో ఉన్నాయి. అండ్ ఇదైతే ఇప్పుడు చూపించబోయేదైతే విజయవాడ, మా ఇంటి దగ్గర నుంచి టువర్డ్స్ ఏలూరు. మా ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ 5-10 minutes కూడా ఉండదు ఈ ప్లేస్. టువర్డ్స్ ఏలూరు రోడ్ అనమాట, నేషనల్ హైవే ఇది. ఈ లెఫ్ట్ కనిపించే వాటర్ అంతా అది కృష్ణా నది కాదు, బుడమేరు అంటారు. అది ఒక బుడమేరు వాగని వస్తుంది. హెవీ రెయిన్ ఉన్నప్పుడు ఈ వాగు వస్తుంది అనమాట. ఆ బుడమేరు ఎఫెక్టెడ్ ప్లేస్ ఇదంతా. ఇక్కడ ఈ రోడ్ అంతా ముఖ్యంగా కాలేజీలు ఉంటాయి, చైతన్య, నారాయణ, ఇవన్నీ ఇంటర్మీడియట్ కాలేజీలు, హాస్టల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మునిగిపోయాయి. అబ్బా అసలు ఎంత ఘోరమైన సిచ్యువేషన్. నేనైతే అసలు ఎప్పుడు చూడలేదు. ఫ్లడ్స్ అనేవి వినడమే కానీ రియల్గా నేను చూడటం అనేది ఇంత హెవీగా అయితే ఫస్ట్ టైం. ఒకసారి ఎప్పుడు అమరావతి సైడ్ వెళ్ళినప్పుడు ఇట్లానే వర్షాకాలం వాగులు వస్తుంటే చూశాను అనమాట. వాగు వస్తే ఇలా ఉంటుందా, ఇంత ఎఫెక్ట్ ఉంటుందా. అప్పటిదాకా నార్మల్గా ఉన్న రోడ్డు సడన్గా బ్లాక్ అయిపోయి నీళ్ళ ఫ్లో హెవీ వచ్చేసి భయం వేసింది అప్పుడు చూసినప్పుడు. సో అది, బట్ మళ్ళీ నేను ఫ్లడ్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఇట్లానే చూస్తున్నా. అసలు ఈ ఏరియాలన్నీ చాలా నార్మల్గా ఉంటాయి. అసలు నేషనల్ హైవే ఇది చూడండి, నీళ్ళతో ఎలా నిండిపోయిందో మోడల్ డైరీ పక్కన. ఇక్కడ నుంచి చాలా దూరం ఇంకా కేసరపల్లి అనే ఊరు, గోడవల్లి, కేసరపల్లి అని చాలా ఊర్లు ఉంటాయి. ఇది మోడల్ డైరీ అనమాట. ఈ మోడల్ డైరీ దగ్గర పరిస్థితి అయితే ఇది, లోపలంతా వాటరు. సో అది నా గురించి కన్సర్న్తో చాలామంది మెసేజ్లు చేశారు. చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని మా గౌతమి అక్కడ ఉంది, ఎలా ఉంది అని చెప్పి చాలా కన్సర్న్తో చేశారు. ఇంత ఇదిగా నా గురించి ఆలోచించి చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ప్రతి ఒక్కళ్ళు విజయవాడలో ఉన్నవాళ్ళైనా, సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళైనా, ఎవరికి తోచిన సాయం వాళ్ళు, అది డబ్బుగానే చేయాలి అని లేదు, మనం చేసే పని, మనం ఒక చిన్న పనిలో, ఇప్పుడు మేము ప్యాకింగ్కి వెళ్ళాం అనమాట, ఆ చిన్న పని కూడా సాయమేనబ్బా. ఏదో ఒకటి ఎవరికి తోచింది వాళ్ళు ఇలాంటి టైంలో ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోవాలి డెఫినెట్గా. సో అది మీ అందరికీ మా విజయం. ఇంకా నేను చాలా ప్లేసెస్ చూపించట్లా, మా ఇంటికి నియర్ బై, మా ఇంటి చుట్టూ ఎలా ఉంది అనేది మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా అసలు కొన్ని ప్లేసెస్ చూస్తే లిటరలీ ఏడుపు వస్తుంది కడుపులో. నాకైతే ఏదో ఒక తిప్పేసినట్టు అనిపించింది బాధకి, ఏంటి అసలు ఇంత దారుణంగా ఉందని. సో ఇది ఇవాళ వీడియో. ఇంకా 2-3 రోజుల్లో ఇదంతా సెట్ అయిపోతుంది. వినాయక చవితి టైంకి అంతా సెట్ అవుతుంది అన్నారు. హోప్ ఆ దేవుణ్ణి మనం అందరం అలా అవ్వాలని ప్రార్థిద్దాం.